అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా వ్యాపారస్తులకు బిగ్ అలర్ట్, కొత్త రకం స్కామ్ మొదలైంది అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ కొత్త రకం స్కామ్ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము. ఇక ఇప్పుడు దేశంలో టెక్నాలజీ ఎంతలా అభివృద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇక ఈ టెక్నాలజీ పెరిగిన కారణంగా దేశంలోనే సైబర్ నేరాలు కూడా ఎక్కువగా పెరిగిపోయాయి. ముఖ్యంగా ఈజీ మనీకి అలవాటు పడిన కొంతమంది కేటుగాళ్ళు ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని భారీ మోసాలకు పాల్పడుతున్నారు, రెచ్చిపోతున్నారు. అయితే ఈ రకంగా టెక్నాలజీని ఉపయోగించి చేస్తున్న మోసాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. ఇలా ఈ తరహా మోసాలు దేశంలో ఎంతలా పెరిగిపోయాయంటే చివరికి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పేరిట పెడుతున్న స్కామర్లను కూడా కొందరు కేటుగాళ్ళు విడిచిపెట్టకుండా అమాయకులను బురిడి కొట్టిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే ఇప్పటి వరకు దేశంలో ఎన్నో తరహా సైబర్ నేరాలు, మోసాలు వినే ఉంటాము. అయితే దేనిని విడిచిపెట్టినా కేటుగాళ్ళు చివరికి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ స్కామర్లను కూడా విడిచిపెట్టకుండా భారీ స్కామ్కు పాల్పడుతున్నారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇకపోతే ఆ వీడియోలోనే చిరు వ్యాపారులపై టార్గెట్ చేసిన కొందరు కేటుగాళ్ళు ఆ వ్యాపారస్తుల బండ్లపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కానర్లను గమనించి కొత్త తరహా మోసానికి పాల్పడుతున్నారు. ఇక ముఖ్యంగా రాత్రి వేళల్లో వస్తున్న ఆ నేరగాళ్లు వ్యాపారాల బండ్లపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కానర్ల స్థానంలో మరొక కొత్త స్టిక్కర్లను అంటించి వెళుతున్నారు. ఇది తెలియక చాలామంది వ్యాపారస్తులు వ్యాపారం కొనసాగిస్తున్నారు. దీంతో ఎవరైనా చిరు వ్యాపారుల వద్దకు వచ్చి వారికి చెల్లించాల్సిన మొత్తాన్ని స్కాన్ చేసి పంపిస్తున్న ఆ డబ్బులు వారికి చేరటం లేదు, వేరే అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇలా దేశంలో ఎన్నో ప్రాంతాల్లో ఈ తరహా మోసాలు జరుగుతుండవచ్చు. తరచూ ఎంతోమంది వ్యాపారులు ఇలా భారీ మొత్తంలో మోసపోవచ్చు. అయితే ఈ విషయాన్ని గమనించి ఓ వ్యక్తి ఈ క్యూఆర్ కోడ్ మోసాన్ని బయటపెట్టాడు. పైగా ఇలా తనకు కూడా జరిగిందంటూ రోడ్డుపై ఉన్న తోపుడు బండ్లపై ఉన్న క్యూఆర్ కోడ్ తీసేసి మరొక క్యూఆర్ కోడ్ అమర్చి చేస్తున్న మోసాన్ని వీడియో తీస్తూ బయటపెట్టాడు. కాబట్టి మీలో ఎవరైనా టిఫిన్, కూరగాయలు, ఫాస్ట్ ఫుడ్స్ బండ్లపై ఇలా క్యూఆర్ కోడ్ను పెడితే వెంటనే వాటిని పరిశీలించి జాగ్రత్త పడడం మంచిది. లేదంటే భారీ మోసంకు బాధితులయ్యే అవకాశం ఉంటుంది. కనుక మీకు కూడా ఇలా జరిగే అవకాశం ఉంటుంది. కనుక మీరు కూడా ఏదైనా వ్యాపారం చేస్తుంటే మాత్రం ఇలాంటి పొరపాట్లు జరగకుండా 1కి 2 సార్లు మీ అకౌంట్కు వినియోగదారుడు డబ్బులు పంపించాడా లేదా అని చెక్ చేసుకోవడం మంచిది. మరీ ముఖ్యంగా క్యూఆర్ కోడ్కు సంబంధించి సౌండ్ బాక్స్ ఉపయోగించడం వల్ల చాలా వరకు ఇలాంటి మోసాల నుంచి బయటపడవచ్చు. మరి తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న ఘటన వెలుగులోకి రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి.